పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో దూడలలో వచ్చు సాధారణ వ్యాధులు, వాటి నివారణ చర్యలు అనే అంశం గురించి వివరించడానికి తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఎంబి స్వామిబాబు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామిబాబు గారు. నమస్తే మేడం. సార్, అసలు పశువులలో వచ్చే వ్యాధులు ఎన్ని రకాలు, వాటి గురించి వివరించండి సార్. పశువుల్లో వచ్చే వ్యాధుల్ని బ్రాడ్గా మనము రెండు రకాలుగా విభజించవచ్చు. అంటువ్యాధులు, అంటు సోకని వ్యాధులు. అంటువ్యాధులు అంటే ఆ వ్యాధి కలుగజేసే సూక్ష్మజీవులు పశువు శరీరంలోనికి ప్రవేశించి అక్కడ అభివృద్ధి చెంది వ్యాధిని కలుగజేస్తాయి. అట్లా కలుగజేసిన వ్యాధి ఆ పశువుని ఇబ్బంది పెట్టడమే కాకుండా వాటి మలమూత్రాల ద్వారా, గాలి, నీరు మరియు అది పశువు తీసుకునే ఆహారం అంటే గడ్డి ద్వారా ఒక పశువు నుండి వేరొక పశువుకి వ్యాపిస్తాయి. ఈ విధంగా జబ్బుపడిన పశువు వేరే వాటికి కూడా, ఆరోగ్యంగా ఉన్న పశువులకు కూడా ఆ వ్యాధిని వ్యాపింపచేసే అవకాశం ఉంటుంది. వాటిల్లో మనం ఉదాహరణలుగా చెప్పుకుంటే గాలికుంటు, అట్లాగే జబ్బవాపు, గొంతువాపు, యాంథ్రాక్స్, ఈ విధంగా ఇవన్నీ అంటువ్యాధులు. ఇక రెండో రకం వచ్చేటప్పటికే అంటు సోకని వ్యాధులు. ఒక పశువుకి వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధి ఆ పశువు వేరే ఒక పశువుకి అంటించే అవకాశం లేదు. అంటే మనకి ఉదాహరణగా చూసుకుంటే మూత్రపిండాలు, కాలేయం, అట్లాగే కడుపులో ఉండే సూక్ష్మజీవులు ప్రవేశించి వ్యాధిని కలుగ చేస్తాయి. ఇవి వాటి నుంచి వేరే వాటికి అంటుకోవు. తర్వాత కొన్ని ఆహారపు లోపాల వల్ల కలిగే వ్యాధులు కానీ, గర్భాశయంలో కలిగే వ్యాధులు కానీ అంటువ్యాధులు కావు. ఒక పశువు నుంచి వేరొక పశువుకి సోకు ఆ జబ్బుపడిన పశువు వరకే పరిమితం అవుతుంది. ఓకే సార్, మరి అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? మనం అంటువ్యాధుల్లో కూడా ముందుగా వాటిలో కూడా ఎన్ని రకాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. అంటువ్యాధులు వైరస్ ద్వారా కలిగే వ్యాధులు, అంటే సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు. దీనికి ఉదాహరణగా గాలికుంటు వ్యాధి చెప్పుకుంటాం. అట్లాగే బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు, గొంతువాపు, జబ్బువాపు, ఇట్లా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు. తర్వాత పరాన్నజీవులు, క్రిమికీటకాలు మొదలుగా వాటి వల్ల కలిగే వ్యాధులు. ఇట్లా బ్రాడ్గా అంటువ్యాధులు కూడా మూడు రకాలుగా ఉంటాయి. ఈ అంటువ్యాధుల్ని మనం అరికట్టాలంటే మంచి ప్రశ్న, ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటువ్యాధులు రాకుండా మనం జాగ్రత్త తీసుకుంటే వాటికి చికిత్స అనేది మనం చాలా ఈజీ అవుతుంది. అంటువ్యాధులు ప్రబలిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకునే కంటే ఆ అంటువ్యాధి రాకుండా మనం నివారణ చర్యలు వీటిల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే, ఎందుకంటే ఒకసారి అంటువ్యాధి వచ్చిన తర్వాత ఆ జబ్బు తగ్గినా కూడా ఆ పశువు యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, పశువు ఉత్పాదక శక్తి తగ్గింది అంటే రైతుకి ఆర్థికంగా చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. మనం ఈ అంటువ్యాధులు అరికట్టాలంటే ముఖ్యంగా ఏదైనా పశువు అంటువ్యాధిని బారిన పడితే ముందుగా ఆ పశువుని మిగతా పశువులతో సపరేట్ చేయాలి. అట్లా సపరేట్ చేసిన తర్వాత అది జబ్బు పడిన విషయాన్ని పశువైద్యునికి ఇమీడియట్గా తెలియజేయాలి. ఆయన సూచనలు, సలహాల మేరకు తగిన వైద్యాన్ని అందించాలి. తర్వాత ఆ జబ్బు పడిన పశువు అది కట్టేసిన దగ్గర దాని మిగిలిపోయిన మేత కానీ, గడ్డి కానీ, అట్లాగే వాటి మలమూత్రాలు అన్నీ నీట్గా ఆ ప్రదేశము క్లీన్ చేసుకొని క్రిమిసంహారక మందులు అక్కడ చల్లాలి. తర్వాత
సపరేట్ చేసిన అంటే అక్కడి నుంచి తీసేసినటువంటి మేత కానీ పేడ కానీ అట్లాగే మలమూత్రాలు వీటన్నిటిని వేరు చేసి శుభ్రంగా మనం కాల్చివేయాలి. ఇటువంటి అవి అక్కడ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ పశువు వ్యాధితో చనిపోతే గుంత తీసి గుంతలో సున్నం వేసి దాన్ని పూడ్చివేయాలి. అట్లాగే వదిలేస్తే అంటువ్యాధి అనుకున్నాం కదా, ఆ వ్యాధి ఆ పశువుకే కాకుండా వేరే వాటికి కూడా అంటించే అవకాశం ఉంటుంది. సో చనిపోయిన పశువుని మనం డిస్పోజ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కగా సున్నం చల్లేసి గుంతలో దాన్ని పూడ్చిపెట్టేసి చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఈ అంటువ్యాధుల్ని మనం నివారించవచ్చు. అట్లాగే వ్యాధి బాగా ప్రబలకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి అంటువ్యాధుల నిరోధక టీకాల కార్యక్రమాన్ని గురించి కూడా వివరించండి సార్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది సకాలంలో మనం ఆ పశువులకి రోగ నిరోధక టీకాలు వేసుకుంటే అంటువ్యాధులు ప్రబలకుండా మనం చూసుకోవచ్చు, దానికి అవకాశం ఉంటుంది. అంటే రోగ నిరోధక టీకాలు అంటే మనం వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి అది దూడలకి పెద్ద పశువులకి అన్నిటికీ ముఖ్యంగా ఈ గాలి ద్వారా ఈ ప్రదేశం ఆ ప్రదేశం లేకుండా వ్యాపించే వ్యాధి అది. దానికోసం మనము ఈ దూడల్లో ఈ వ్యాధి నిరోధక టీకాలు దానికి పుట్టిన 2 మాసాల వయసు నుంచే మనం వేస్తాము దూడలకి. అది సంవత్సరానికి 2 సార్లు, మార్చి ఏప్రిల్ మాసంలో మరలా తిరిగి ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వేస్తాము. అట్లాగే గొంతువాపు జబ్బు. ఈ గొంతువాపు జబ్బుకి దూడలకి 5వ నెల నుంచి మనం వేస్తాము. సంవత్సరానికి ఒకసారి వేస్తాము. మే జూన్ నెలలో వేస్తాము. తర్వాత జబ్బవాపు. ఈ జబ్బవాపు వ్యాధికి సంబంధించి దూడల్లో 7వ నెలలో వేస్తాము. అది కూడా సంవత్సరానికి ఒకసారికి వేసుకోవచ్చు. మే జూన్ నెలలో వేస్తాము. తర్వాత దొమ్మ రోగము, యాంథ్రాక్స్. ఇది దూడలకి పుట్టిన 6వ నెలలో వయసులో వేస్తాము. సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాము. అది జూన్ నెల ఆ ప్రాంతంలో వేస్తాము. తర్వాత బ్రూసెల్లోసిస్. ఇది చాలా ముఖ్యమైనది. పెయ్యి దూడల్లో 4 నెలలు పైబడిన పెయ్యి దూడల్లో ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకా వేస్తాము. అది సంవత్సరం మొత్తం మీద లైఫ్ టైం మొత్తం మీద ఒకసారి వేస్తాము. ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ విధంగా షెడ్యూల్ ప్రకారము ఈ అంటువ్యాధులు ప్రబలకుండా మనం ముఖ్యంగా దూడలకి టీకాలు వేసుకుంటూ ఉంటాం. అట్లాగే పెద్ద పశువులకు కూడా టీకాలు వేసుకుంటూ ఉంటాం. టీకాలు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ రైతు సోదరులు? అవును, టీకాలు మనం ఎట్లా పడితే అట్లా వేయకూడదు. వాటికి కూడా ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ నియమ నిబంధనలు పాటించుతూ మనం టీకాలు వేసుకుంటే వ్యాధి అరికట్టడానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో ఈ సీజన్ వారీగా మనం ముఖ్యంగా టీకాలు వేయాలి. ఏ సీజన్లో ఏ టీకా వేసుకోవాలి, అన్ని టీకాలు ఎప్పుడు పడితే అప్పుడు మనం వేయలేము. సీజన్ వారీగా టీకాలు వేయాలి. అట్లాగే మనం టీకాలు ఉదయం పూట లేదు సాయంత్రం పూట పశువులకి వేస్తాము. ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం పూట 2 గంటల టైంలో అట్లా ఆ టైంలో టీకాలు వేయకూడదు. ఉదయము సాయంత్రం వాతావరణం కొంచెం చల్లబడినప్పుడు, చల్లగా ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం టీకాలు వేసుకోవాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఈ టీకాలు వేయటం అంటే వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటువ్యాధులు ప్రబలకుండా ముందుగానే మనం టీకాలు వేస్తాం గ్రామంలో. అంటే మనం ముందుగానే ఆ వ్యాధికి సంబంధించిన టీకా వేస్తే అంటే మనం యాంటీజెన్ ఇస్తున్నాము. బాడీలో ఆ వ్యాధికి సంబంధించిన యాంటీబాడీస్ తయారవుతాయి. రేపు దురదృష్టవశాత్తు అంటువ్యాధి ఆ గ్రామంలో ప్రవేశిస్తే ఆల్రెడీ మనం వేసిన టీకాకి యాంటీబాడీస్ బాడీలో డెవలప్ అయినాయి అని అనుకుంటాం కదా. అప్పుడు ఆ
వ్యాధితో ఆ యాంటీబాడీస్ పోరాడి ఆ పశువుకి వ్యాధి రాకుండా ఆపుతుంది, అరికడుతుంది. అందుకనే వ్యాధి ప్రబలకుండా ముందే గ్రామంలో టీకాలు వేసుకోవాలి. తర్వాత ఒక జబ్బుకి మనం టీకా వేసిన తర్వాత వెంటనే మన ఇష్టం వచ్చినట్టు వేరొక జబ్బుకి టీకా వేయకూడదు. మినిమం తక్కువలో తక్కువ కనీసము 15 రోజుల వ్యవధి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక టీకా వేసిన తర్వాత దానికి ఆ వ్యాధికి సంబంధించిన యాంటీబాడీస్ బాడీలో తయారవడానికి కనీసం 15 రోజుల వయసు పడుతుంది, 15 రోజుల సమయం పడుతుంది. సో అందువల్ల మనం 15 రోజుల గ్యాప్లో తీసుకొని ఇంకొక టీకా వేసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు వెంటనే టీకాలు అనేవి వేయకూడదు. అట్లాగే అనారోగ్యంతో ఉన్న పశువులకు కానీ, తర్వాత జబ్బు పడిన పశువులకు కానీ, పరాన్నజీవులకు కానీ టీకాలు వేయకపోవటం మంచిది. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న పశువులకి టీకాలు వేస్తే ఇంకా ఆ జబ్బు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ముందుగా టీకాలు ఆరోగ్యకరమైన పశువులకే వేయాలి. తర్వాత టీకా వేసే ముందు ఆ వ్యాక్సిన్ బాటిల్ని నీట్గా బాగా మనం షేక్ చేసుకొని ఆ టీకా మందు సిరంజిలోకి డ్రా చేసుకొని వేసుకోవాలి. అట్లాగే టీకాలు వేసే సిబ్బందికి ఆ టీకాలు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసి ఉండాలి. అంటే దాని డోస్ ఎంత, అది ఎప్పుడు తయారు చేశారు, దాని ఎక్స్పైరీ పీరియడ్ ఎంత, దాని రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఆ టీకాని మనం స్టోర్ చేయాలి, టీకా వేసేటప్పుడు తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రూమ్ టెంపరేచరా లేదా అది ఐస్లో పెట్టి అంటే ఇగ్లూ బాక్స్లో పెట్టి తీసుకొని ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్ళి వేస్తూ ఉంటారు. ఈ విధమైన సమాచారం అంతా వేసే సిబ్బందికి ముందుగానే తెలిసి ఉండాలి. తర్వాత జనరల్గా మనకి గ్రామాల్లో ఒక అపోహ ఉంటుంది, టీకాలు వేస్తే జ్వరం వస్తుంది, పాలు తగ్గుతాయి, అందువల్ల చాలామంది తెలియని వాళ్ళు టీకాలు వేయించుకోవడానికి అంత ఇష్టంగా ఉండరు. మా పశువు బాగానే ఉందిలే, ఆరోగ్యంగానే ఉందిలే, టీకాలు ఏమీ అవసరం లేదులే అని చెప్తారు. కానీ అది అపోహ మాత్రమే. ఆ పూటకి మనం టీకా వేసినప్పుడు కొంచెం లైట్గా జ్వరం రావచ్చు, అట్లాగే ఆ పూటకి పాలు కొంచెం తగ్గవచ్చు. అంత మాత్రం చేత మనం ఆ వ్యాధికి అస్సలు మనకు టీకానే అవసరం లేదు, వేయించుకోవడం అనేది సరికాదు. విధిగా అన్ని పశువులకి మనం టీకాలు వేయించుకోవాలి. తర్వాత ఆ టీకాలు వేసేటప్పుడు టీకా వేసే సిబ్బంది ఆ స్టెరిలైజేషన్ ప్రోటోకాలు, ఆ పరిశుభ్రత అనేది తప్పకుండా పాటించాలి. ఎందుకంటే అవన్నీ పాటించకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అది మనకి అసలు ఆ జబ్బు కాకుండా వేరే ఇంకా కొత్త మనం కల్పించిన వాళ్ళ అవకాశం అవుతాం. అట్లాగే ఒక టీకాల కార్యక్రమం అనేది ఒక ఊర్లో వేస్తున్నప్పుడు అన్ని పశువులకి వేయాలి. ఏదో అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళి కొన్ని పశువులకు వేసి కొన్ని పశువుల్ని వదిలేయటము సరికాదు. అన్ని పశువులకు వేస్తేనే మనకు ఆ జబ్బుకు సంబంధించి పూర్తి మనము నిరోధించగలుగుతాము. ఆ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది కూడా ఆ దీర్ఘకాలంలో ఆ వ్యాధి ప్రబలినప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఒక గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ వ్యాధి ప్రబలినప్పుడు మనం ఆ ఊరిలో ఫస్ట్ ఏం చేయాలి, టీకా వేసేటప్పుడు ఊరి పొలిమేరల నుంచి ఊరి లోపలికి వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ వ్యాధి ప్రాపించేటప్పుడు పొలిమేర దాటి ఊరు లోపలికి వెళ్ళటానికి సమయం పడుతుంది కాబట్టి అందువల్ల పొలిమేర నుంచి మనం స్టార్ట్ చేసుకొని లోపలికి వేసుకుంటూ వెళ్తే ఆ 15 రోజులు టైం అనుకున్నాం కదా మనం యాంటీబాడీస్ డెవలప్ అవడానికి, ఆ విధంగా మనం ముందు పొలిమేరల నుంచి స్టార్ట్ చేసుకొని ఊరు లోపలికి వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ముఖ్యమైన ఇంకో పాయింట్ ఏంటంటే టీకాలు వేసే ముందు పశువులకి విధిగా డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. డీవార్మింగ్ చేసుకుంటే వామ్ బర్డెన్ అనేది మనం అది తీసేసిన వాళ్ళం అవుతాము. అట్లాంటి సందర్భాల్లో మనకి టీకాలు వేసినప్పుడు అది బాగా పనిచేస్తుంది. ఆ యాంటీబాడీస్ డెవలప్ అవ్వటం కానీ మనం ఆ రోగనిరోధక శక్తి ఆ టీకాలకు ఆ వ్యాధికి సంబంధించి పొందడానికి బాగా అవకాశం ఉంది. అందువల్ల ముందుగా మనం డీవార్మింగ్ చేసుకుంటే మంచిది.
ఓకే సార్, మరి టీకాలు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు, అలాగే దూడ పుట్టిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దూడ పుట్టంగానే మనం ముందు ఏం చేస్తాము, గ్రామాల్లో ఆ శ్లేష్మ పొరలు అంటాం. అంటే నాసికా రంధ్రాలు కానీ నోటి దగ్గర కానీ ఆ జిగురు పొరల్ని శుభ్రం చేయాలి. జనరల్గా ఏమవుతుంది, ఈ పశువు ఈనంగాలే దాని తల్లే చక్కగా ఆ దూడని మొత్తం నాకేసి అవన్నీ అనంతటా అదే శుభ్రం చేస్తుంది. అట్లా కొన్ని సందర్భాల్లో తల్లి దూడని నాకనప్పుడు ఏం చేయాలి, ఆ దూడ పైన కొంచెం మనం ఉప్పు కానీ తవుడు కానీ పెడితే, జనరల్గా తవుడు అంటే మనకి గ్రామాల్లో పశువులు బాగా ఆతృతతో తీసుకుంటాయి. ఆ విధంగా చేయటం వల్ల దూడ నాగటానికి మనం అది ఉపయోగపడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ముఖ్యంగా ఆ దూడకి తల్లికి అనుబంధము ఆ స్టేజ్ నుంచే డెవలప్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల దానికి కూడా ఏంది, పాల ఉత్పత్తికి అప్పటి నుంచి ఇమీడియట్గా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట, హార్మోనల్ ప్రభావం వల్ల. సో ఆ విధంగా మనం ముందు శ్లేష్మ పొరల్ని శుభ్రం చేయాలి. తర్వాత పాయింట్, జున్ను పాలు దూడకి విధిగా తాగించాలి. దూడ పుట్టిన గంట లోపలే దానికి జున్ను పాలు తాగించాలి. ఎందుకంటే ఆ జున్ను పాలల్లో తేలికపాటి జీర్ణమయ్యే మాంసకృతులు కానీ వైటమిన్ ఏ కానీ వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే యాంటీబాడీస్ కానీ జున్ను పాలలో సమృద్ధిగా ఉంటాయి. సో దానికోసం మనం దూడ పుట్టిన గంటలోపే జున్ను పాలు తాగించాలి. తర్వాత మనం లేట్ అయ్యే కొందుకు ఏమవుతుందంటే వాటిని జీర్ణం చేసుకునే శక్తి దూడకి తగ్గిపోతుంది. తర్వాత శ్వాస తీసుకోవటంలో ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే ఫస్ట్ ఇమీడియట్గా మనం దానికి గుండె దగ్గర మనం ఒత్తాలి, ప్రెస్ చేయాలన్నమాట, దానికి శ్వాస కలిగించే విధానంలో. తర్వాత దూడని వెనక్కాళ్ళు పట్టుకొని తలక్రిందులుగా వేలాడదీసి పైకి కిందకి 2-3 సార్లు ఊపితే మెదడుకి రక్త ప్రసరణ పెరిగి శ్వాస తీసుకోవటం స్టార్ట్ చేస్తుంది దూడ. తర్వాత పుట్టిన దూడకి మనం వెంటనే ఆ బొడ్డుని కత్తిరించాలి. ఎందుకంటే మనం బొడ్డు కత్తిరించకుండా ఆ విధంగా ఉంటే దాని ద్వారా బయట నుంచి సూక్ష్మ క్రిములు దూడ శరీరంలోకి ప్రవేశించి ఆ బొడ్డు దగ్గర వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బొడ్డు వాపు వల్ల ఒక్కోసారి విపరీతమైన పెయిన్ ఉంటుంది, దానికి జ్వరం వస్తుంది. ఆ విధంగా ఉండి వ్యాధిని బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఒక 2 అంగుళాలు పొడవు చూసుకొని మంచి కొత్త బ్లేడ్తో కానీ దాన్ని కట్ చేసి దారంతో నాటు వేసి, ఆ తర్వాత పౌడిన్ అయోడిన్ ఆ నాటు వేసిన దగ్గర అద్దాలి. అట్లా రోజు మార్చి రోజు దానికి మానే వరకు ఆ పౌడిన్ అయోడిన్ ద్రావణం తగ్గిపోయే వరకు అద్దాలి. ఈ విధంగా చేయటం వల్ల ఈ బొడ్డు వాపు రాకుండా కానీ సూక్ష్మ క్రిములు బయట నుంచి లోపలికి ప్రవేశించకుండా మనం చేయవచ్చు. తర్వాత దూడలను తల్లి నుంచి వేరు చేయాలి. ఎప్పుడు మనం తల్లి దగ్గరే దూడని వదలకూడదు. ఈ దూడలను తల్లి నుంచి వేరు చేసే ప్రక్రియని వీనింగ్ అంటాము. ఇది ఎందుకోసం అంటే దూడకి మంచి పౌష్టిక ఆహారం అందాలి అంటే తల్లి నుంచి వేరు చేయాలి. అట్లాగే తల్లి దగ్గర ఉంటే ఎక్కువగా పాలు దాని ఇష్టం వచ్చినప్పుడు అది తాగేస్తూ ఉంటుంది. అది కూడా దూడకి పాలు ఇవ్వటం వల్ల ఎక్కువగా ఆ డయేరియా వ్యాధిని బారిపడి విరోచనాలు బారిన పడే అవకాశం ఉంటుంది దూడ. సో అందువల్ల మనకి పాలు ఎప్పుడైతే తీస్తామో ఆ టైంలో దూడకి సరిపడా పాలు తాగించడం అలవాటు చేయాలి. ఈ విధంగా దూడని సపరేట్ చేయాలి. తర్వాత ఒక్కొక్కసారి ఏ కారణం చేతనైనా కానీ తల్లి జబ్బును పడితే ఆ జబ్బు లక్షణాలు దూడకు రాకుండా ఉండాలి అంటే దూడని మనం సపరేట్గా ఉంచాలి. ఆ జబ్బు తల్లి వరకే పరిమితం అవుతుంది, దూడకి రాకుండా మనం చేయొచ్చు. తర్వాత కొన్ని సందర్భాల్లో పుట్టిన తర్వాత వాతావరణ పరిస్థితులు కానీ లేదు పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, ఏ ఇతర కారణాల వల్లైనా దూడ చనిపోతే ఒక్కొక్కసారి తల్లి పాలు ఇవ్వదు. అట్లా దూడని మనం తల్లి దగ్గరే ఉంచి ఆ విధంగా చేయటం వల్ల పాలు ఎగ్గొట్టే ప్రమాదం ఉంది దూడ చనిపోతే. అట్లా కాకుండా దూడ లేకుండా కూడా మనం
సపరేట్ చేసి తల్లి నుంచి పాలు తీయటానికి కూడా ఆ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఈ పైన చెప్పిన విధాలు దూడ పుట్టంగానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సార్ మరి దూడలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి సార్? దూడలకి ఆహారం అనేటప్పటికే పుట్టిన గంటలోపే ఇందాక మనం చెప్పుకున్నట్టు జున్ను పాలు త్రాగించుకోవాలి. తర్వాత పాలు దూడకి విధిగా 3 నెలల వయసు వరకు తల్లిపాలు తాగించాలి. అంటే ఎంత తాగించాలి అనేది దూడ శరీర బరువులో కనీసం 10వ వంతు పాలు తాగాలి. అంటే ఉదాహరణకి 20 కిలోల బరువు దూడ ఉందనుకోండి, అంటే రోజుకి 2 లీటర్లు పాలు తాగించుకోవచ్చు. ఈ విధంగా మనం 10వ వంతు బరువు ఉండేటట్లు దూడకి తల్లిపాలు తాగించాలి. తర్వాత 2వ మాసం నుంచి దానికి దానా మనం అలవాటు చేయొచ్చు. 2వ మాసం నుంచి 3వ నెల వయసు నుంచి కూడా 3వ నెల వయసు నుంచి పచ్చిగొడ్డి కూడా మనం వాటికి అలవాటు చేయవచ్చు. తర్వాత దూడలకి మిల్క్ రీప్లేసర్స్ అని ఉంటాయి, అట్లాగే కాఫ్ స్టార్టర్స్ దూడలకి ప్రత్యేక దానా కూడా ఉంటుంది. ఈ దూడలకి కాఫ్ స్టార్టర్స్ అంటే ప్రత్యేక దానా విషయానికి వస్తే వాటికి మనము జొన్నలు మొక్కజొన్నలు వాటిలో ఒక 40% ఉండేటట్లు చూసుకోవాలి. వేరుశనగ పిండి 30%, అట్లాగే తవుడు 10%, చేపల పొడి చేపల పొట్టు అంటాము 7%, ఖనిజ లవణాల మిశ్రమము 3%, అలాగే బెల్లపు మడ్డు అంటాము అది 10% ఉండేటట్లు, అంటే 100%కి ఈ విధంగా మనం కాఫ్ స్టార్టర్స్ ప్రత్యేక దాణా తయారు చేసుకొని దూడలకి 2వ నెల నుంచి కొద్దిగా అలవాటు చేసుకుంటూ తినిపిస్తూ ఉంటే అవి సకాలంలో బాగా ఆ వయసు తగ్గట్టు పౌష్టికాహారం అందుతుంది. వాటి ఎదుగుదల కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా 3 నెలల వయసు వరకు తల్లిపాలు తాగించాలి. ఆ తల్లిపాలు మనం 3 నెలల వరకు తాగించినట్లయితే దూడ ఎదుగుదల ఉండదు, రక్తహీనత వస్తుంది, వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా వాటి వయసును బట్టి పాలు, వాటికి మిల్క్ రీప్లేసర్స్, కాఫ్ స్టార్టర్స్ ప్రత్యేక దానా అలవాటు చేసుకుంటూ తర్వాత పచ్చిగడ్డి కూడా అలవాటు చేస్తూ ఉంటే సకాలంలో అవి ఎదుగుదల మంచి పౌష్టికాహారంతో బాగా ఉంటుంది. ఓకే సార్. మరి దూడల్లో సాధారణంగా వచ్చే తెల్ల విరోచనాల వ్యాధి ఎందుకు వస్తుంది సార్? దాని నివారణ గురించి కూడా వివరించండి సార్. దూడల్లో తెల్ల విరోచనాలు అంటే దాని ఈకోలై బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈకోలా అంటే ఎషిరేషియా కోలై. ఈ బ్యాక్టీరియా వల్ల దూడల్లో అంటే పుట్టిన 10 రోజుల దూడల్లోనే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రేగుల్లో ఈ వ్యాధికారక ఈకోలై అనుకున్నాం కదా, ప్రేగుల్లో ఉంటుంది. ఇది ఎందువల్ల ఈ వ్యాధి వస్తుంది అనుకుంటే దాని ఎక్కువగా పాలు తాగించడం వల్ల, దాని శరీర బరువుకి మించి మనం ఇందాక చెప్పుకున్నట్లు 10 కిలోల బరువుకి 1 లీటరు పాలు, అట్లా కాకుండా తల్లి దగ్గరే దూడని వదిలేసి ఏ కారణం చేతనది ఆ మోతాదుకు మించి ఎక్కువగా పాలు తీసుకుంటే ఈ వ్యాధిని బారిన పడే అవకాశం ఉంటుంది. అట్లాగే పరిసరాలు, దూడని కట్టేసే పరిసరాలు శుభ్రంగా లేకపోవటం వల్ల కానీ, తర్వాత దూడలకిచ్చే ఆహారంలో మాంసకృతులు, పిండి పదార్థాలు తక్కువ శాతంలో ఉన్నప్పుడు కానీ, అన్నిటికంటే ముఖ్యమైనది తల్లి చూలి కాలంలో ఇచ్చే ప్రత్యేక పోషణ పైన మనం శ్రద్ధ పెట్టగనప్పుడు కానీ, దానికి ఇచ్చే దానాలో వైటమిన్ ఏ కానీ ఖనిజ లవణాల లోపం కానీ ఉన్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి దూడకి తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఆ తెల్ల విరోచనాలు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. దూడల్లో వచ్చే కోరింత దగ్గు గురించి కూడా వివరించండి సార్. కోరింత దగ్గు అనేది ముఖ్యంగా అది డిఫ్తీరియా అని కూడా అంటాం. దానికి అది ఫిజోబ్యాక్టీరియం నెక్రోఫోరం అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కోరింత దగ్గు అనేది ఇది పరిసరాలు ముఖ్యంగా శుభ్రంగా లేకపోవటం వల్ల ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది.
సర్వసాధారణంగా ఇది పేగుల్లో ఈ ఫిజియోబ్యాక్టీరియం నెక్రోఫోరం అనే బ్యాక్టీరియా స్థావరం ఏర్పాటు చేసుకొని వ్యాధిని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. సో వీటి లక్షణాలు వచ్చేటప్పటికే ఇవి 2 రకాలుగా ఉంటుంది. నోటికి సంబంధించి వచ్చే లక్షణాలు, అట్లాగే స్వరపేటికి సంబంధించి వచ్చే లక్షణాలు. నోటికి సంబంధించి వచ్చే జబ్బులు అది ఎక్యూట్ ఫాము, అంటే బాగా తీవ్రంగా ఉంటుంది. దీని లక్షణాలు చూసుకుంటే మనకి ఈ దవడలు అంటే చెంపలు బాగా వాసిపోయి ఉంటుంది. నోటి నుంచి బాగా దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ జబ్బు ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత కూడా దూడకి 104 నుంచి 105 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఆ జబ్బుతో ఉన్నప్పుడు దూడ దగ్గుతూ ఉంటుంది. ఈ కోరింత దగ్గు లక్షణాల్లో దగ్గుతూ ఉంటుంది. ఆకలి మందగించిపోతుంది. అట్లాగే శ్వాస తీసుకోవటంలో దూడ ఈ దగ్గు వల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ మనం చెప్పుకున్నాం కదా, నోటికి వచ్చే జబ్బు లక్షణాలు ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ఉంటుందని. నమలటంలో కానీ దూడ మింగటంలో కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నాలుక లోపల చూస్తే బాగా పూత అంటే ఎరోజన్స్, మ్యూకలోజల్ ఎరోజన్స్ బాగా ఎక్కువగా ఉండి మేత మేయటం కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి స్వరపేటికి సంబంధించి దీంట్లో కూడా బాగా దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫారింజియల్ ఏరియాలో బాగా వాపు అనేది కనపడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అట్లాగే బాగా నీరసించిపోయి ఉంటుంది దూడ. శరీర ఉష్ణోగ్రత కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధిని మనం ఎట్లా నిర్ధారించాలి? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, తర్వాత స్వరపేటికి సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు అది దూడ చనిపోయినప్పుడు ఆ పోస్ట్ మార్టం లీజన్స్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత వీటికి సంబంధించి చికిత్స యాంటీబయాటిక్స్, పశువైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడుకుంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడుకుంటూ ఉండాలి. తర్వాత ఈ జబ్బు నివారణకు వచ్చేటప్పటికి ఇందాక మనం చెప్పుకున్న అపరిశుభ్రంగా ఉండే పరిసరాలు, ఈ నివారణ చర్యల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. పరిసరాలను మనం బాగా శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత ఆ పశువులు దూడల్ని కట్టేసే ఆ పశుశాలలకి క్రిమిసంహారక మందులు ఎప్పటికప్పుడు చల్లుకొని ఈ వ్యాధి ప్రబలకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే దూడకి సమతుల్యమైన ఆహారాన్ని, బ్యాలెన్స్డ్ రేషన్ ఇస్తూ వ్యాధి నిరోధక శక్తి ఉండేటట్లు చూసుకుంటా ఉంటే వ్యాధిని మనం నివారించవచ్చు. ఓకే సార్, మరి దూడల్లో నిమోనియా వ్యాధి గురించి కూడా వివరించండి సార్. నిమోనియా అనేది ముఖ్యంగా ఈ చలి తీవ్రత వల్ల కానీ, అధికమైన తేమ వాతావరణంలో ఉండటం వల్ల కానీ, వెంటిలేషను సరిగా లేకపోవటం వల్ల కానీ ఈ నిమోనియా జబ్బు అనేది వస్తూ ఉంటుంది. ఈ నిమోనియా జబ్బు వచ్చినప్పుడు విపరీతమైన దగ్గు ఉంటుంది దూడల్లో. ఈ దగ్గు వల్ల ఏమవుతుంది? శ్వాసకోశ వ్యాధి అంటే శ్వాస తీసుకోవటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ చలి, ఈదురుగాలులు, అట్లాగే వెంటిలేషను మనం బాగా ఉండేటట్లు దూడలకి చూసుకొని, ముఖ్యంగా రాత్రిపూట చలికాలంలో వాటికి గృహవసతి కల్పించాలి. ఈ నిమోనియా ఉన్నప్పుడు బాగా జ్వరం ఎక్కువగా ఉంటుంది, శ్వాస తీసుకోవటంలో బాగా ఇబ్బంది పడతాయి. అట్లాగే పశువైద్యుని సలహాల ప్రకారము వాటికి మంచి యాంటీబయాటిక్స్ వాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని మనము నివారించవచ్చు. ఈ ముఖ్యంగా వాటికి రాత్రిపూట గృహవసతి బాగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఓకే సార్, మరి దూడల్లో సర్వసాధారణంగా వచ్చే యాస్కారియాసిస్ జబ్బు గురించి కూడా వివరించండి సార్. యాస్కారియాసిస్ అనేది ముఖ్యంగా ఇది టాక్సోకెరా విటిలోరం అనే పరాన్నజీవుల వల్ల వస్తూ ఉంటుంది. ఈ పరాన్నజీవులు ముందు గ్రుడ్ల దశలో ఉన్నప్పుడు అవి బయట ఈ పచ్చిక మేత ద్వారా పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత వ్యాప్తి చెందటం ప్రారంభిస్తాయి. అంటే ఈ లార్వల్ ఫామ్గా తయారవుతుంది అన్నమాట. అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? ఈ గుడ్లు పొట్ట లోపలికి వెళ్ళి లార్వగా మారిన తర్వాత అక్కడి నుంచి కాలేయము, ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి.
ఈ లార్వల్ ఫామ్స్. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి మైగ్రేట్ అవుతాయి, ఈ స్వరపేటికి ఆహార నాళాలకి మైగ్రేట్ అయ్యి మళ్ళా ఇంటెస్టైన్స్ ప్రేగుల్లోకి వెళ్ళినాక అక్కడ గ్రుడ్లు పెడతాయి. అక్కడి నుంచి మరలా ఇవి పొదుగు ఈ మావి పొరల్లోకి చేరుకుంటాయి. ఈ పొదుగులోకి చేరుకున్న తర్వాత అక్కడ ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి దూడ పాలు తాగినప్పుడు దూడకి ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు దూడకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మావి పొరల్లో ఉన్నప్పుడు ఇవి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి ఆ ప్రెగ్నెంట్ టైంలో తల్లి నుంచి దూడకి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇది 2 విధాలుగా పాల ద్వారా అట్లాగే ఫీటస్కి తల్లి ద్వారా గర్భంలో ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో ముఖ్యమైన మనం ఈ యాస్కారియాసిస్ లక్షణాలు చూసుకుంటే పశువు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. దూడ కోలిక్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ చాలా డౌన్ అయిపోతూ ఉంటుంది ఆ సందర్భంలో. అట్లాగే విరోచనాలు ఎక్కువగా అంటే డయేరియా ఉంటుంది. ఈ పొట్ట బాగా పెద్దదిగా ఉండి పాట్ బెల్లీ కండిషన్ అంటాం. పొట్ట బాగా పెద్దదిగా ఉంటుంది. దానివల్ల దూడ అసలు ఎదుగుదల అనేది ఉండదు. మనకి దూడ ఎదుగుదల లేదు. తర్వాత ఈ కామెర్ల వ్యాధి కూడా ఈ యాస్కారియాసిస్ సివియర్ స్టేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యాస్కారియాసిస్ వ్యాధి వల్ల రక్తహీనత బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఇంకా లక్షణాలు చూసుకుంటే ఈ కళ్ళ నుంచి మనకి బాగా పుసులు కట్టేసి నీళ్లు గారుతూ ఉంటాయి. తర్వాత ఈ రోమాలు కానీ వెంట్రుకలు దూడ శరీరంపై విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ స్కిన్ కోటు రోమాలు బాగా నిక్కబొడుచుకొని ఉండి చాలా రఫ్గా గరుకుగా ఉంటాయి. చర్మం చూస్తే అసలు ఆ మృదుత్వం అనేది ఉండదు. చాలా ఆరోగ్యకరమైన చర్మం అనేది ఉండదు. తర్వాత ఈ శ్వాస బాగా ఎక్కువగా తీసుకోవటం వల్ల శ్వాస రేటు బాగా పెరిగిపోతుంది. శ్వాస తీసుకోవటంలో ఎక్కువగా తీసుకోవటం వల్ల దగ్గు కూడా బాగా చివరి స్టేజ్లో ఈ సివియర్ స్టేజ్లో దగ్గు కూడా ఉంటుంది. ఇంకా సివియర్గా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా మనం పైపరిజిన్ 150 to 200 మిల్లీగ్రామ్స్ మనం డోసు ప్రకారము తాగించుకుంటాం. దీనికి యాస్కారియాసిస్ జబ్బుకి డ్రగ్ ఆఫ్ చాయిస్ మనం పైపరిజిన్ వాడతాం. ఇది ప్రతి పశు వైద్యశాలలో దూడలకి మనం ఉచితంగా ఇస్తాము. దీంతోపాటు కొన్ని కండిషన్స్లో ఆల్బెండజోల్, లివామిజోల్ డ్రగ్స్ కూడా మనం అందుబాటులో ఉన్న డ్రగ్స్ని బట్టి వాడుకుంటూ ఉంటాం. ఓకే సార్, మరి దూడల్లో కలుగు కాక్సిడియోసిస్ వ్యాధి గురించి కూడా వివరించండి సార్. కాక్సిడియోసిస్ అంటే ఇది పరాన్నజీవుల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే పరాన్నజీవులు అంటే ఐమీరియా అనే పరాన్నజీవి వల్ల కాక్సిడియోసిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి 3 నుంచి 6 నెలల దూడ వయసులో ఉన్న వాటికి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రంగా లేకపోవటము, కలుషిత ఆహారము, నీరు తీసుకున్నప్పుడు ఈ కాక్సిడియోసిస్ వ్యాధి బాగా ప్రబలుతుంది. ఈ కాక్సిడియోసిస్ వ్యాధి ఉన్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే బాగా నీళ్ల విరోచనాలు ఉంటాయి. అంటే నీళ్ల విరోచనాలు రక్తంతో కూడిన నీళ్ల విరోచనాలు, రక్త విరోచనాలు కూడా సివియర్ స్టేజ్లో మనం చూడవచ్చు. పశువుకి ఆకలి బాగా తగ్గిపోతుంది, బాగా నీరసించిపోయి క్షీణించిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి చికిత్స మనం ఇమీడియట్గా పశు వైద్యునికి తెలియజెప్పి సల్ఫానమైడ్ యాంటీబయాటిక్స్ వాడుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. అది పరిస్థితి తీవ్రతను బట్టి గ్లూకోజ్ సెలైన్లు కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. అట్లాగే యాంటీప్రోటోజోన్ డ్రగ్స్ అంటే యాంప్రోలియం 5 mg/kg బాడీ వెయిట్ చొప్పున ఆ డ్రగ్ కూడా ఈ కండిషన్స్లో వాడుకుంటే చాలా మంచిది. ఇక ఈ వ్యాధి నివారణ చర్యలకు వస్తే ముఖ్యంగా ఆ పశువుల శాలల్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. ఈ పరాన్నజీవులు ఈ పశువుల శాల శుభ్రంగా లేనప్పుడు బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధితో జబ్బు పడుతున్నటువంటి దూడల్ని ఇమ్మీడియట్గా
మంద నుంచి సపరేట్ చేయాలి. వేరే వాటితో ఆరోగ్యంగా ఉన్న వాటితో కలవకుండా సపరేట్గా ఉంచాలి. అట్లాగే అన్ని వయసు ఉన్న పశువుల్ని అంటే నెలల దూడలు, అట్లాగే పాలు తాగే లేగ దూడల్ని, పడ్డల్ని, పాలిచ్చే పెద్ద పశువుల్ని అన్నీ ఒక చోట కాకుండా ఆ వయసును బట్టి వాటికి మనం సపరేట్ చేసి ఉంచితే మంచిది. ఈ దూడలకి వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలంటే ముందుగా జున్ను పాలు మనం త్రాగించుకున్నట్టే వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే వ్యాధిని బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ పశువుల శాలల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి మనం సున్నం అనేది చల్లుకుంటూ ఉండాలి. ఈ వ్యాధి ప్రబలకుండా మనం పశువుల శాలను శుభ్రం చేసుకుని ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడరు, సున్నం అంటాం కదా, అవి చల్లుకుంటూ ఉంటే మంచి నివారణ చర్యలుగా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, మరి దూడల్లో ఉండే బాహ్య పరాన్న జీవులు వాటి వల్ల కలిగే ఇబ్బందులు తెలపండి సార్. ఇవి సర్వసాధారణంగా బాహ్య పరాన్న జీవులు దూడల్లో మనకి కనపడతా ఉంటాయి. ఈ బాహ్య పరాన్న జీవులు అంటే పేలు, పిడుదులు, గోమార్లు, అట్లాగే మిన్నల్లులు, ఇవన్నీ బాహ్య పరాన్న జీవుల కింద వస్తూ ఉంటాయి. ఈ బాహ్య పరాన్న జీవులు పశువు శరీరం మీద ఉన్నప్పుడు ముఖ్యంగా రక్తం పీల్చేస్తాయి. అవి రక్తం పీల్చేసి ఆ టైంలో పశువు కూడా, దూడ కూడా బాగా ఎక్కువగా నొప్పి, పెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రక్తం పీల్చే టైంలో అవి మనం చూస్తూ ఉంటాం. ఈ చర్మం వ్యాధితో ఉండి గోడలకి, వాటికి, చెట్టు కొమ్మలకి వాటికి రుద్దుకుంటూ ఉంటాయి. సో ఆ నవ్వలకి ఏం చేస్తుందంటే ఆ పెయిన్కి రుద్దుకొని ఈ చర్మం గాయాలు కూడా చేసుకుంటూ ఉంటాయి. ఈ రక్తం బాగా పీల్చేయటం వల్ల పశువు బాగా నీరసించిపోయి రక్తహీనత బారిన పడుతుంది. ఈ చర్మ వ్యాధులు రావటం వల్ల ఈ నవ్వలకి బాగా ఈ చెట్లకి, కొమ్మలకి, గోడలకి గీరుకోవటం వల్ల ఇంకా గాయాలు శరీరం అంతా వ్యాపించి పశువు ఇంకా కృషించిపోతుంది. దీనికోసం మనం ఏం చేయాలి? బాహ్య పరాన్నజీవులు, పిడుదులు, వీటి కోసము ప్రతి 3 నెలలు వయసు దాటితే ప్రతి నెలకు ఒకసారి వాటి వెంట్రుకలు బొచ్చు శుభ్రంగా మనం కత్తిరించాలి. సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా ఆ విధంగా కత్తిరించడం వల్ల ఈ మిన్నల్లులు కానీ, పిడుదులు, గోమార్లు వాటిని బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అట్లాగే చికిత్సలో భాగంగా మనం ఏం చేయాలి? ఈ దూడలకు దానికే వాటికి అంటే పిచికారి మందులు, క్రిమిసంహారక పిచికారి మందులు కానీ అవి చేయటమే కాకుండా పశువుల శాలలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పశు వైద్యశాలల్లో కానీ దొరికే పెర్మిత్రిను, సైపర్మెత్రిను, ఎమిట్రాజు ఇట్లాంటి అంటే బిటాక్స్ ఇట్లాంటి మందులు మనం ఆ మోతాదు ప్రకారం పిచికారి చేసుకుంటూ పశువులకి అంటే దూడలకి, అట్లాగే పశువుల శాలలకు కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే ఈ మిన్నల్లులు బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ గోమార్లు, పిడుదులు వీటికి మనం ఐవరిమెక్టిన్ ఇంజెక్షను ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటాయి. అవన్నీ వాడుకుంటూ ఉంటే వీటి నివారణ చర్యల్లో భాగంగా మనం రాకుండా చూసుకోవచ్చు. ఓకే సార్, మరి దూడల్లో ఒక్కొక్కసారి బొడ్డువాపు కూడా వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎలా నివారించాలి సార్? సాధారణంగా బొడ్డువాపు అనేది మనం ఎప్పుడు చూస్తాము? ఇందాక మనం చెప్పుకున్నట్టు పశువు అంటే దూడ ఈనిన తర్వాత వెంటనే ఒక 2 అంగుళాలు పొడవు చూసుకొని బొడ్డుని కత్తిరించేసి తర్వాత దారంతో నాటు వేసి పొవిడిన్ అయోడిన్ ద్రావణము అద్దుకోవాలని చెప్పుకున్నాం. సో దేనికోసం? అది సూక్ష్మ క్రిములు బయట నుంచి బొడ్డు ద్వారా లోపలికి ప్రవేశించి ఆ బొడ్డు వాపు కలగజేయకుండా ఉండటం కోసం. ఆ విధంగా మనం ఏదో ఒక సందర్భంలో ఈ బొడ్డుని కత్తిరించకుండా ఆ విధంగా వదిలేయటం వల్ల ఈ సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించి వాపు వస్తుంది. వాపు వల్ల ఏమవుతుంది? విపరీతమైన నొప్పి ఉంటుంది ఆ దూడకి. ఆ నొప్పి ఉన్నప్పుడు కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొదట ఈ వాపు గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్నప్పుడు మనం దానికి వెంటనే వాపు ఉంది కదా అని తీసివేయకూడదు. దానికి మెత్తబడే వరకు మనకి ఐడెక్స్ ఆయింట్మెంట్ అట్లాంటివి పెట్టుకుంటూ మెత్తబడిన తర్వాత ఆ చీముగడ్డని ఘాటు పెట్టి శుభ్రంగా తీసేసి తర్వాత పర్మాంగనేట్ లోషన్తో బాగా క్లీన్ చేసుకొని ఈ పొవిడిన్ అయోడిన్ ద్రావణంతో మనం డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉంటే యాంటీబయాటిక్స్ వాడుకుంటూ ఈ బొడ్డు వాపు వ్యాధిని నివారించుకోవచ్చు.
ఓకే సార్, మరి దూడల్లో వచ్చే మలబద్ధకం సమస్యని కూడా వివరించండి సార్. మలబద్ధకం అనేది దూడల్లో సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ మలబద్ధకం కూడా చలికాలంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. జున్నుపాలు సమృద్ధిగా మనం దూడలకి ఇచ్చినట్టయితే మొదట్లోనే ఈ మలబద్ధకం సమస్యని మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు దూడలకి పాలతో పాటు కోడిగుడ్డు, తెల్లసొన, ఇంగువ అట్లాగే బెల్లం కలిపి ఒక 2-3 రోజులు తాగించుకుంటే ఈ మలబద్ధకం సమస్యని మనం నివారించుకోవచ్చు. ఇంకా ఎక్కువగా అవి చేసినా కూడా మలబద్ధకం సమస్య పూర్తిగా పోలేదు అనుకున్నప్పుడు ఎనీమా కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. సో ఈ మలబద్ధకం సమస్యకి మనకి ఫస్ట్ జున్నుపాలు సక్రమంగా తాగించుకోవాలి. రెగ్యులర్గా దూడలకి డివార్మింగ్ చేసుకుంటూ ఉంటే ప్రతి 21 రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి డివార్మింగ్ చేసుకుని తర్వాత ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మలబద్ధకం అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి దూడల్లో వచ్చే నట్టల బెడద గురించి కూడా వివరించండి సార్. ఈ నట్టల బెడద అంటే సర్వసాధారణంగా దూడల్లో వచ్చే ఇది ఒక వ్యాధి నట్టలు అనేది. ముఖ్యంగా ఆవు దూడల కంటే కూడా గేదె దూడల్లోనే ఈ నట్టలు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నట్టలు ఉంటే ఎక్కువగా తరచుగా దూడల్లో విరోచనాలు కలిగి బాగా నీరసించిపోతాయి. దూడల్లో ఎదుగుదల అనేది ఉండదు. పొట్ట బాగా పెరిగిపోయి పాట్ బెల్లీ కండిషన్ అనుకున్నాం కదా, ఆ విధంగా కూడా ఉండే అవకాశం ఉంది. కడుపు బాగా కిందకి జారిపోయి దవడల మధ్య నీరు చేరి ఎడిమా, జౌల్ ఎడిమా అంటాం. ఈ విధమైన కండిషన్స్లో ముఖ్యంగా ఎదుగుదల అనేది ఉండదు, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. సో నట్టల నివారణకి రెగ్యులర్గా మనం డివార్మింగ్ చేసుకుని ఆల్బెండజోల్ కానీ, ఫెన్బెండజోల్ కానీ, లివామిజోల్ ఇట్లాంటి మనకి ఈ నట్టల నివారణ మందులు మన పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్న మందులు వాడుకుంటూ రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారం మనం ప్రతి నెల రోజులకు ఒకసారి ఇవి మందు తాగించుకుంటే అట్లాగే 6 నెలలు పైబడిన తర్వాత 3 నెలలకు ఒకసారి కూడా మనం ఇచ్చుకోవచ్చు. నట్టల నివారణని నివారించుకోవచ్చు. ఓకే సార్, మరి దూడల్లో కలుగు అంటు వ్యాధుల గురించి కూడా వివరించండి సార్. దూడల్లో అంటువ్యాధులు అనేటప్పటికి ఇందాక మనం చెప్పుకున్నట్టు వైరస్ వల్ల కలిగే అంటువ్యాధులు, తర్వాత బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధులు, అట్లాగే పరాన్నజీవుల వల్ల కలిగే అంటువ్యాధులు. ఈ వైరస్ వల్ల కలిగే అంటువ్యాధులు అనేటప్పటికే ముఖ్యంగా గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి చాలా తీవ్రంగా వస్తుంది. ఇది ఆ గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు పశువులు గిట్టలు అట్లాగే నోటి పుండ్లు, గిట్టల పుండ్లు, నోటి పుండ్లు, ఈ రెండిటి ద్వారా ఏమవుతుంది, పశువు చాలా కృషించిపోతుంది, నీరసించిపోతుంది. ఈ నోటి పుండ్లు వచ్చినప్పుడు ఆహారం కూడా తీసుకోలేదు. ఈ గిట్టల పుండ్లు రావటం వల్ల నడవటానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది పశువు. విపరీతమైన తీవ్రమైన జ్వరం ఉంటుంది. ఈ చొంగ గార్చటము, అట్లాంటి కళ్ళమ్మటే నీళ్లు గార్చటము, ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువులు ఒక్కొక్కసారి మరణాలు కూడా ఈ దూడల్లో సంభవించే అవకాశం ఉంటుంది. దానికోసం మనము సంవత్సరానికి ఈ 2 సార్లు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మనకి జాతీయ స్థాయిలో అమలు చేస్తూ ఉన్నాము. ఆ 2 నెలల పైబడిన దూడలకి మనం ఆ గాలికుంటు వ్యాధి టీకాలు వేసుకోవచ్చు. అది సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలలో, మరలా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సంవత్సరానికి 2 సార్లు ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసుకుంటూ ఉంటాం. అట్లాగే గొంతువాపు. ఈ గొంతువాపు కూడా దూడల్లో సర్వసాధారణంగా వచ్చే బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. ఈ వచ్చినప్పుడు బాగా దవడలు వాచిపోయి ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాయి, కళ్ళెంబటే బాగా నీరు గారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. సో ఈ గొంతువాపు జబ్బుకి మనకి ఒక 3 నెలలు పైబడిన వాటన్నిటికీ ఈ గొంతువాపు టీకాలు వేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఈ వ్యాధిని రాకుండా మనం నివారించుకోవచ్చు. అట్లాగే జబ్బవాపు. ఈ జబ్బవాపు కూడా బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల వలన వ్యాధి వస్తుంది. ముఖ్యంగా
బాగా యంగ్ స్టేజ్ అంటే దూడలకి తర్వాత పడ్డలకి ఈ వ్యాధి ఎక్కువగా ఆరోగ్యవంతమైన దూడలకి పడ్డలకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు కండరాలన్నీ పట్టుకుపోయి కండరాలు ఈ వ్యాధి పడినప్పుడు క్రిప్టేషన్ సౌండ్ అనేది కూడా టకటక ఇది కరకర అనే సౌండ్ వస్తూ ఉంటుంది ఈ వ్యాధి బారిన పడినప్పుడు. దానికి కూడా బ్లాక్ వాటర్కి మనకి సంవత్సరానికి ఒకసారి ఈ 7 నెలల్లో అట్లా టీకాలు మొదటిసారి వేసేటప్పుడు 7 నెలల్లో టీకాలు వేసుకుంటూ, అలాగే మే జూన్ మాసం ప్రాంతంలో ఈ టీకాలు వేస్తూ ఉంటాం. జబ్బు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ మందులు ఇవన్నీ పశువైద్యుని సలహా మేరకు వాడుకుంటూ ఉంటే వ్యాధిని నివారించుకోవచ్చు. అట్లాగే దొమ్మ రకం ఇది చాలా ప్రమాదకరమైంది, ముఖ్యమైన బ్యాక్టీరియా సూక్ష్మజీవుల వలన వచ్చే అంటువ్యాధి. ఈ వ్యాధి ప్రత్యేకత ఏంటంటే మనకి పశువుల నుంచి మనుషులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నాసికా రంధ్రాల నుంచి అంటే ముక్కు రంధ్రాల నుంచి చెవుల నుంచి ఊజింగ్ బ్లడ్ ఇట్లాంటి కండిషన్స్ మనం చూసినట్లయితే అది ఆ పశువు చనిపోయినప్పుడు దీన్ని కోయటం పోస్ట్ మార్టం చేయటం అనేది ఉండకూడదు. బాగా లోతుగా గుంత తీసి సున్నం చల్లి దాన్ని పూడ్చిపెట్టడం ఉత్తమం. ఇది అట్లాగే ఈ దొమ్మ రకం జబ్బు రాకుండా కూడా దొమ్మ రోగం జబ్బు రాకుండా కూడా మనం టీకాలు వేసుకుంటూ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా వ్యాధిని అరికట్టవచ్చు. తర్వాత ఇంకా కొన్ని ఉండే అంటువ్యాధులు పశువుల్లో థైలీరియోసిస్, కుంజైటివేర్రి అంటే దూడల్లో తక్కువగా ఉంటుంది. బేబిషియోసిస్ ముఖ్యంగా ఈ పరాన్నజీవుల వల్ల వచ్చే హిమోప్రోటోజోన్ బేబిషియోసిస్ జబ్బు వల్ల దానికి యూరిన్ బ్లడ్ కలరు అంటే కాఫీ కలర్డ్ యూరిన్ ఈ విధంగా ఉంటుంది. ఈ హిమోప్రోటోజోన్ జబ్బులు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన పశువైద్యుని సలహా మేరకు మందులు వాడుకుంటూ నివారణ చర్యలో వ్యాధిని నిర్మూలించుకోవచ్చు మనం. ఓకే సార్, మరి దూడల్లో వచ్చే ఇతర వ్యాధుల గురించి కూడా వివరించండి సార్. ఇంకా దూడల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నవి కాకుండా ఇంకా ఇతర వ్యాధులు అంటే రే చీకటి అంటే మనకి అందరికీ తెలిసిందే, నైట్ బ్లైండ్నెస్ అంటాము. అది వైటమిన్ ఏ లోపం వల్ల ఎక్కువగా ఉంటుంది. అందుకే పశువులు దూడలు మనం పుట్టంగానే వైటమిన్ ఏ టానిక్ల రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఇస్తూ ఉంటాం. ఈ రేచీకటి మెయిన్ కళ్ళ ఆరోగ్యానికి సంబంధించి చర్మ ఆరోగ్యానికి సంబంధించి చాలా బాగా అవసరం అన్నమాట. ఈ రేచీకటి రాకుండా వైటమిన్ ఏ ఇంజెక్షన్లు దానికి సంబంధించిన టానిక్లు వాడుకుంటే నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ధనుర్వాతం అంటే ఈ పుట్టిన దూడల్లో మనం ఈ ధనుర్వాతం జబ్బు రాకుండా టీటీ ఇంజెక్షన్ టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ వేసుకుంటూ ఉంటాము. పుట్టినప్పుడే మనం 10 రోజుల లోపల ఈ టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ వేసుకుంటే ధనుర్వాతం రాకుండా నివారించుకోవచ్చు. అట్లాగే దూడ పుట్టంగాల మనం గిట్టలు గిల్లి వేసేయాలి. దూడ పుట్టంగాల గిట్టలు గిల్లి వేయటం వల్ల ఆ గిట్టల ఆరోగ్యం అనేది అట్లాగే ఉంచడం వల్ల గిట్టల ఆరోగ్యము దెబ్బతినకుండా మనం గిల్లి వేసేయాలి. దానివల్ల ఈ జబ్బు రాకుండా ఇతరత్ర అది నడకకు సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా పశువులు మనకి అంటే ముఖ్యంగా దూడలకు సంబంధించి ఈ వ్యాధులు ఎప్పటికప్పుడు వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఆహార విషయాల్లో తర్వాత మనం వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో యాజమాన్య పద్ధతులు కానీ ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఈ సాధారణంగా దూడల్లో వచ్చే వ్యాధుల్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ పశువైద్యుని సలహాల మేరకు డీవార్మింగ్ అయితేనేమి తర్వాత వాంబర్డన్కు సంబంధించి డీవార్మింగ్ అయితేనేమి ఎక్టోపారాసైట్స్ సంబంధించి బాహ్య పరాన్నజీవులు వాటికి సంబంధించి మనం పిచికారీ మందులు కానీ తర్వాత ఈ అంటువ్యాధులకు సంబంధించి టీకాల విషయంలో కానీ తర్వాత వ్యాధి వచ్చినప్పుడు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకునే విధానంలో కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే దూడల్లో మనం మరణాలు సంభవించే అవకాశాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనకి ఒక సామెత ఉంది, నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అనేది. మనం లేగదూడల నుంచి మనం వాటికి అన్ని విధాల జాగ్రత్తలు పాటిస్తూ వాటి ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎటువంటి అశ్రద్ధ లేకుండా చూసుకున్నట్లయితే అవి సకాలంలో మనకి రైతుకి యుక్త వయసు వచ్చేటప్పటికే
ఆర్థికంగా ఎంతో ఉపయోగం ఉంటుంది రైతుకి. పెద్ద పశువు కొనుక్కునే మనం ఎక్కువ మొత్తంలో ఏ ప్రయాసాలకు వచ్చి రైతు కొనుక్కునే కంటే చిన్న దూడలని చిన్న వయసు నుంచే మనం జాగ్రత్తగా వాటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే తక్కువ ఖర్చుతో మనం వాటిని మంచి రైతుకి ఆర్థికంగా ఉండేటట్లు చూసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే సార్, మరి దూడల్లో వచ్చు సాధారణ వ్యాధులు వాటి నివారణ చర్యల గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. పసిటి పంటలు కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.